ఉమ్, తర్వాత ఏమైపోయినాయి, ఎన్ని వెళ్ళిపోయినాయి ఇది ఉమ్, అంటే వెళ్ళిపోయినాయి అని చెప్తారు. నేను చెప్పాను ఉమ్, కదా, మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర విజ్ఞానం లేకపోవడం వస్తున్న సమస్య. చెప్పినవి వింటుంటాం ఉమ్, మనం. ఇప్పుడు అవును. గూగుల్ డేటా సెంటర్ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి అనేది ఊహ. ఉమ్, భవిష్యత్తులో ఇక్కడ డేటా సెంటర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మేము వ్యాపారం ఇక్కడే పెట్టుకుంటాములే అనుకుని ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఆఫీసులు పెడితే అప్పుడు వస్తుంది. ఉమ్, అంతే తప్పించి గూగుల్ డేటా సెంటర్ మీద అయితే ఈడ్చిపెడితే అంత 200 ఉద్యోగాలు రావు. అవును. కానీ దగ్గరగా ఒక 20,000 ఎకరాల జనాల వ్యవసాయం అయితే పోతుంది అక్కడ. ఉమ్, 20,000 ఎకరాల మీద ఆధారపడ్డటువంటి రైతులు అయితే పోతారు అక్కడ బేసిక్. అవును. ఇప్పుడు ఉమ్, అమరావతి మన మనవళ్ళ సమయానికి హైదరాబాద్ అవుతుంది అన్నది వీళ్ళ నమ్మకం. వాళ్ళే చెప్తున్నారు కదా మొక్క. ఉమ్, కానీ అక్కడ ఏది మన మనవళ్ళ టైంకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయి, బాగానే ఉంది. ఉమ్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? 55,000 ఎకరాలు ఆ పక్క ఉన్నటువంటి ఇంకొక 1,00,000 ఎకరాలు కదా, ఉమ్, ఉమ్, అవంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయినాయి. ఇక్కడ ఇన్కమ్ ఎక్కడ ఉంది ఆ కుటుంబాలకి, రైతు కుటుంబాలకి? ఉమ్, రైతు కూలీల బ్రతుకులు ఏంటి వాటిట్లో? ఎన్ని లక్షల జీవితాలు తేడాలు వచ్చినాయి? ఉమ్, వీళ్ళు ఉపాధి వచ్చేది చెప్తారు, ఉద్యోగం అవును. భవిష్యత్తులో వచ్చేది. ఉమ్, ఇప్పటికిప్పుడు ఉపాధి పోయినటువంటి వాళ్ళ గురించి అసలు లెక్కలేయరు. మన దేశంలో జరుగుతున్న అతిపెద్ద లోపం ఇదే. పరిశ్రమలు రావాలి, సాఫ్ట్వేర్లు రావాలి, అందరూ రావాలి. ఉమ్, దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి చూపెడుతున్నాం. కోల్పోతున్న భూముల్లో కోల్పోతున్న ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలని గురించి చెప్పట్ల. సేద్యం లేని చోటన నువ్వు ఇండస్ట్రీస్ పెట్టు, ఉమ్, అప్పుడు ఆ రైతు బాగుపడతాడు, ఇండస్ట్రియలిస్ట్ బాగుపడతాడు. సేద్యం ఉమ్, సక్రమంగా సాగే చోట నువ్వు పెట్టేటటువంటి ఇండస్ట్రీ వల్ల ఉమ్, 10 మందికి కొత్త ఉద్యోగాలు వస్తే 100 మంది ఉపాధి పోతున్నారు. ఉమ్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం. అది. ఉమ్.